సెక్యూరిటీ. సో హౌ టు కనెక్ట్ SQL సర్వర్. SQL సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవుతారు? త్రూ SSMS. అందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే. అంతేనా? Yes. SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏదో ఒక టూల్ ఉండాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్. SSMS is one tool. All DBS will prefer this tool. Azure Data Studio is another tool. Azure Data Studio ఏంటంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రమే SSMS వర్క్ అవుతది. అదే యాపిల్ iOS సాఫ్ట్‌వేర్‌లో SSMS వర్క్ అవ్వదు. సో యాపిల్ కంప్యూటర్‌లో వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే Azure Data Studio ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఓకే. అలాగే ఆక్వా డేటా స్టూడియో అని ఉంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టు కనెక్ట్ SQL Server. Not only SQL Server, other type of databases also. So very famous tools for SQL Server is Azure Studio SSMS. Azure Data Studio అనేది కూడా ఇలాగే ఉంటది సిమిలర్‌గా. ఇది మనం ఎనీ కంప్యూటర్ నుంచి, ఎనీ వెబ్ వెర్షన్ నుంచి Azure Data Studio యూజ్ చేయొచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో SSMS యూజ్ చేస్తాం. సో రైట్ నౌ ఐ యామ్ కనెక్టింగ్ టు SQL Server. సో SQL Server కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సర్వర్ నేమ్ ఇవ్వాలి. అంతేనా? So our server name is SQL Server 2022. Next point, authentication type. ఇది Windows authentication, SQL Server authentication. Okay. So I am choosing SQL Server authentication. తర్వాత ఏమడిగింది? యూజర్ నేమ్, లాగిన్ నేమ్. ఓకే. తర్వాత పాస్వర్డ్. అంటే సో ఎవరైనా మీ SQL Server కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండాలి. అది విండోస్ అథెంటికేషన్ అయినా ఉండొచ్చు, SQL Server అథెంటికేషన్ అయినా ఉండొచ్చు. కానీ SQL Server అథెంటికేషన్‌కి మాత్రమే ఇది పాస్వర్డ్ అడుగుతుంది. సో విండోస్ అథెంటికేషన్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ ఆస్క్ యూ పాస్వర్డ్ బికాస్ ఆల్రెడీ యూ హావ్ లాగిన్. ఆల్రెడీ యూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉన్నారు. luser usrmgr.msc ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకు యూజర్ అకౌంట్స్ చూపిస్తది. సో ఈ కంప్యూటర్‌లో నేను ఆల్రెడీ హరి అనే అతను పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయి ఉన్నా. సో మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా లాగిన్ నేమ్, పాస్వర్డ్ ఉండాలి. ఓకే. ఓకే. సో admin@123 కనెక్టెడ్. సో ఇక్కడ అశోక్ అనేది ఈ సర్వర్‌లో ఉన్నట్టు లేదు. ఓకే. లెట్ మీ టేక్ విండోస్ అథెంటికేషన్, మై నేమ్ కనెక్టెడ్. నేను SQL సర్వర్ కనెక్ట్ అయినట్టు. ఓకే. సో హూ యామ్ ఐ? ఐ యామ్ ఏ సూపర్ యూజర్. హరి అనే అతను అడ్మిన్. ఎందుకు నేను సూపర్ యూజర్? ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇన్‌స్టాల్ చేస్తున్నామో, ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనము యాడ్ కరెంట్ యూజర్ దగ్గర నా లాగిన్ నేమ్ మెన్షన్ చేశాం. సో ఎన్ని నేమ్స్ మెన్షన్ చేస్తే వాళ్ళందరికీ అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఓకే. Yeah. సో ఇప్పుడు So how Yes, many Ashok. members we can add as a super user? Unlimited? అన్‌లిమిటెడ్. Okay. సో సూపర్ యూజర్‌ని SQL టర్మినాలజీలో మనం సిస్ అడ్మిన్ అంటాం. సిస్టమ్ Okay. అడ్మిన్. Okay. అన్‌లిమిటెడ్ సిస్టమ్ అడ్మిన్స్‌ని మనం యాడ్ చేయొచ్చు. కానీ ఓన్లీ DBAలు మాత్రమే సిస్ అడ్మిన్‌గా ఉంటారు. DBA కెన్ డూ ఎనీథింగ్ ఇన్ SQL సర్వర్. అది మన లక్ అనుకోండి, అదృష్టం అనుకోండి. మనం కంపెనీలోకెళ్ళిన తర్వాత మనకి ఎంటైర్ కంట్రోల్ ఉంటది. డెవలపర్స్ ఉన్నారనుకోండి. డెవలపర్స్‌కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తారంతే. అంటే ఏదైనా టేబుల్‌ని వాళ్ళు చూడగలరు అంతే. కొంతమందికి రైట్ యాక్సెస్ ఇస్తారు. అంటే ఇన్సర్ట్ చేయగలరు అంతే. వాళ్ళు డిలీట్ చేయలేరు. ఓకే. సో అదే బిజినెస్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వ్యూ యాక్సెస్ ఇస్తారు. అంటే రీడ్ యాక్సెస్, నథింగ్ బట్ రీడ్ యాక్సెస్. వాళ్ళు ఏదైనా టేబుల్స్‌ని, రిపోర్ట్స్‌ని చూడగలుగుతారు అంతే. వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు? వాళ్ళందరూ ఎక్స్‌పర్ట్స్ కాదు. బై మిస్టేక్ డిలీట్ చేయొచ్చు. షట్ డౌన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో మన వర్క్ ఏంటంటే, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డేటాని ప్రొటెక్ట్ చేయడం. ప్రొటెక్ట్ చేయాలంటే అందరికీ అన్ని పర్మిషన్స్ ఇస్తే
అందరూ డిలీట్ చేసుకుంటూ కూర్చుంటారనుకోండి తెలియకుండా. సో, గో టు డేటాబేస్. సో, కొత్తగా ఒక పర్సన్ వచ్చాడు మన కంపెనీలోకి. అతనికి ఫుల్ యాక్సెస్ ఇచ్చాము. అతను ఏదో చేయబోయి పొరపాటులో ఫ్రెషర్ ఏం తెలీదు. డ్రాప్ డేటాబేస్. ఓకే. నాట్ దిస్ వన్. ఓకే. బై మిస్టేక్ పొరపాటుగా ఈ కమాండ్ వాడాడు. డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ 2 ఎగ్జిక్యూట్. సో, మేబీ బ్యాకప్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కొంచెం స్లో అవుతది. అప్పుడు మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తా ఉండండి. అంటే బ్యాకప్ ఏమీ లేదు. కొత్త డేటాబేస్ అనుకోండి. సో, డ్రాప్ డేటాబేస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఫస్ట్ డేటాబేస్ హిస్టరీ బ్యాకప్ ఏమన్నా ఉంటే ఆ హిస్టరీ డిలీట్ చేస్తది. తర్వాత DB2ని డిలీట్ చేస్తది. గ్రాఫికల్‌గా గాని, కమాండ్ వైస్ గాని బై మిస్టేక్ ఎవరైనా డిలీట్ చేశారనుకోండి. DB2 డిలీట్ అయిపోయింది. DB3 డిలీట్ అయిపోయింది. ఈ కాంట్రా కరెంట్లీ ఇన్ యూజ్. ఓకే. సో, DB3 డిలీట్ చేశా. ఓకే. అలాగే స్వప్న అనే డేటాబేస్ ఉంది. రైట్ క్లిక్ డిలీట్ కొట్టా. సో, కరెంట్ యూజ్‌లో ఉన్న డేటాబేస్‌లు డిలీట్ అవ్వవు. సో, యూజ్‌లో లేని డేటాబేస్‌లు డిలీట్ కొడితే డిలీట్ అయిపోతాయి. నేనేమంటానంటే అసలు డిలీట్ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మనం? సో, ఎవరికి ఏం పర్మిషన్స్ కావాలో డిసైడ్ చేసేది DBA. ఎందుకు? ఇట్ ఈస్ ఎ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డేటాబేస్ అడ్మిన్ టు ప్రొటెక్ట్ డేటా. డేటా ప్రొటెక్ట్ చేయాలంటే ఎవరికి ఏ పర్మిషన్స్ అవసరం అనేది మనం డిసైడ్ చేసి వాళ్ళకి ఆ పర్మిషన్స్ మాత్రమే ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ ఆఫ్ ద డేటా. సెక్యూరిటీ టాపిక్. ఓకే. If you go here, you can see second one is security. Databases we discuss. Next is security. Open this. Security లో ఏమున్నాయి? Logins. Right now we discuss about login. సో, లాగిన్ అంటే ఈ ఇన్‌స్టాన్స్ కి ఎవరెవరు కనెక్ట్ అవ్వచ్చు. ఓపెన్ లాగిన్. రైట్ నౌ ఐ హావ్ అశోక్ ఆల్సో. ఓకే. అశోక్ పాస్వర్డ్ తప్పిచ్చానేమో. జస్ట్ చేంజ్ ద పాస్వర్డ్. సో, ఇక్కడ పాస్వర్డ్ మనం చేంజ్ చేయొచ్చు. కన్‌ఫ్యూజన్ ఎందుకు? సో, వన్ బై వన్ ఎళ్దాం. సో, ఇక్కడ హరి ఉన్నాడు. అశోక్ ఉన్నాడు. మిగిలినవన్నీ సిస్టమ్ డిఫాల్ట్ లాగిన్స్ అన్నమాట. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ లాగిన్, కొత్తగా కంపెనీలోకి ఒక పర్సన్ వచ్చాడు. అతను SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బు వచ్చాడు. న్యూ లాగిన్ కొడతాం. న్యూ లాగిన్‌లో సో, అతనికి విండోస్ అకౌంట్ ఇంకా ఇవ్వలేదు. సో, అతను SQL సర్వర్‌కి SSMS ద్వారా కనెక్ట్ అవ్వాలంటే SQL అథెంటికేషన్ క్రియేట్ చేస్తాం. సుబ్బు వాట్ ఈస్ ద పాస్వర్డ్? admin@123 123. admin@123 123. క్లిక్ ఓకే. సుబ్బు అనే అతనికి ఒక లాగిన్ నేమ్ ఇచ్చాం. సో, అథెంటికేషన్ మోడ్స్ ఇచ్చేటప్పుడు ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనము మిక్స్డ్ మోడ్ ఇచ్చామా? విండోస్ మోడ్ ఇచ్చామా? అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. విండోస్ మిక్స్డ్ మోడ్ ఉంది. ఫైన్. నౌ I have created a login for Subbu. Subbu can also connect to SQL Server. So, ఇక్కడ SQL Server authentication. Subbu admin@123 123 కనెక్ట్. ఓకే. సో, మనం పాస్వర్డ్ ఫస్ట్ టైమ్ ఇచ్చేటప్పుడు సెకండ్ టైమ్ చేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా పాస్వర్డ్ ఇచ్చాం. అందుకే ఇది చూపిస్తుంది. సో, admin@123 1234 admin@123 1234. సో, మనం ఇందాక ఏం చేసామంటే ఒక లాగిన్ క్రియేట్ చేసేటప్పుడు న్యూ లాగిన్ SQL Server authentication, password enforce password policy, enforce password expiration, user must change password at next login. ఇది చెక్‌లో పెట్టాం. అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే. అందుకని అది మనల్ని నెక్స్ట్ పాస్వర్డ్ అడిగింది. ఓకే. ఫైన్. సో, ఇక్కడ సుబ్బు జాయిన్ అయ్యాడు. ఇక్కడ హరి జాయిన్ అయ్యాడు. ఓకే. గో టు డేటాబేసెస్. DB2 ఓకే. శాంపిల్ 10 రైట్ క్లిక్ డిలీట్.
ఏమైంది? వాట్ హ్యాపెండ్? డిలీట్ బ్యాకప్ హిస్టరీ ఫెయిల్డ్. సో డిలీట్ అనేది ఎగ్జిక్యూట్ పర్మిషన్ వాస్ డినైడ్. అంటే మనకు పర్మిషన్ లేదు. సుబ్బుకి ఏ పర్మిషన్ లేదు ఇక్కడ. జస్ట్ సుబ్బు అనేది క్రియేట్ చేసాం. కనెక్ట్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఓపెన్ అడ్వెంచర్ వర్క్స్ ఏమంటుంది? ద డేటాబేస్ అడ్వెంచర్ వర్క్స్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్. అసలు నువ్వు ఓపెన్ చేయలేవు. ఎందుకు? నీకు రీడ్ యాక్సెస్ కూడా ఇవ్వలేదు. సో ఓపెన్ సెక్యూరిటీ, ఓపెన్ సుబ్బు, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. సో ఇది ఐడి పాస్వర్డ్. ఓకే ఫైన్. గో టు సర్వర్ రోల్స్. ఇవి రోల్స్. సో ఇక్కడ పబ్లిక్ రోల్ మాత్రమే ఇచ్చాం. పబ్లిక్ రోల్ ఇస్తే జస్ట్ కనెక్ట్ మాత్రమే అవ్వగలుగుతాం. ఓకే. ఇవి పర్మిషన్స్ అన్నమాట. సో ఏ రోల్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి అతను డేటాబేస్‌ని ఏం చేయగలడు? అతను డిలీట్ చేయగలడా? టేబుల్ యాడ్ చేయగలడా? ఇన్సర్ట్ చేయగలడా? అనేది మన చేతిలో ఉంటది. మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. మనం ఇష్టం వచ్చిన పర్సన్స్‌కి ఇష్టం వచ్చిన పర్మిషన్స్ ఇస్తాం. అకార్డింగ్ టు కంపెనీ పాలిసీస్. సో డెవలపర్స్‌కి రీడ్ యాక్సెస్ మోస్ట్‌లీ. ఇఫ్ దే నీడ్ రైట్ యాక్సెస్. మిగిలిన పర్సన్‌కి రీడ్ యాక్సెస్. సిస్ అడ్మిన్ అనేది చాలా పవర్‌ఫుల్. దట్ విల్ ఓన్లీ గ్రాంట్ టు డీబీఎస్. అది కూడా లెవెల్ 1 డీబీఎస్‌కి ఇవ్వం. సర్వర్ రోల్స్‌లో సిస్ అడ్మిన్ ఉంది చూడండి. జీహెచ్‌కే దానికి హరికి సిస్ అడ్మిన్ ఉంది. ఓకే. ఈ సిస్ అడ్మిన్ ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో మనం లెవెల్ 1 డీబీఎస్ కూడా సిస్ అడ్మిన్ ఇవ్వం. కొన్ని పర్మిషన్స్ మాత్రమే ఇస్తాం. తనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. తను బాగా వర్క్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే సిస్ అడ్మిన్ ఇస్తాం. ఆర్ యూ క్లియర్? Yes, sir. ఓకే. నౌ కమ్ టు ద టాపిక్. సెక్యూరిటీ టాపిక్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ప్రిన్సిపల్స్. ఓకే. సెక్యూరిటీలో 3 టాపిక్స్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ప్రిన్సిపల్, సెకండ్ ఈజ్ సెక్యూరబుల్, థర్డ్ ఈజ్ పర్మిషన్స్. 3 టాపిక్స్. జస్ట్ ఎ మినిట్. ప్రిన్సిపల్, సెక్యూరబుల్, పర్మిషన్స్. 3 టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెక్యూరిటీ. ప్రిన్సిపల్ అంటే ఎవరంటే ఎవరైతే కంప్యూటర్‌ని మేనేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిన్సిపల్. ఓకే. సో మీరు SQL సర్వర్‌కి ఎవరైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిన్సిపల్. హూ వాంట్స్ టు కనెక్ట్. ఈ ప్రిన్సిపల్ కనెక్ట్ అయిన తర్వాత దేనికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? ఓకే. అఫెక్టెడ్ బై ప్రిన్సిపల్. లేకపోతే కంట్రోల్డ్ బై ప్రిన్సిపల్. ఓకే. కెన్ మోడిఫై బై ప్రిన్సిపల్. సో ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇది మ్యాన్యుఫ్యాక్చరర్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. ప్రొడక్ట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్నారు. మొబైల్ ఈజ్ సెక్యూరబుల్. ఓకే. ఎవరు తయారు చేస్తున్నారు? యాపిల్. యాపిల్ ఈజ్ ప్రిన్సిపల్. సో మనకిక్కడ ప్రొడక్ట్ ఏంటి? SQL సర్వర్. సో ప్రిన్సిపల్ ఏంటి? ఎవరైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు లాగిన్స్. లాగిన్ ఈజ్ ప్రిన్సిపల్. SQL సర్వర్ ఈజ్ సెక్యూరబుల్.
ఆర్ యూ క్లియర్? ఎస్. సో ఈ లాగిన్ ఈ సిక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఏమేం చేయాలి అనుకున్నాడో వాటన్నిటికీ మనం చేయాల్సింది పర్మిషన్స్. సో మనం పర్మిషన్స్ ప్రిన్సిపల్ సెక్యూరబుల్ లో ఏం చేయాలనుకున్నా పర్మిషన్స్ కావాలి. ఈ 3 టాపిక్స్ we will discuss. What is principles? Entities that can request SQL Server resources. SQL Server లో ఏదైనా చేయాలనుకునే ఎంటిటీని ప్రిన్సిపల్ అంట. ఓకే, సో వాట్ ఆర్ ప్రిన్సిపల్స్? లాగిన్స్ ఆర్ ప్రిన్సిపల్స్, యూజర్స్ ఆర్ ప్రిన్సిపల్స్, రోల్స్, అప్లికేషన్ రోల్, గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏంటనేది మనం చూద్దాం. సో ఫస్ట్ లాగిన్, యూజర్స్, అవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాన్స్ లెవెల్లో లాగిన్ అంటాం, డేటాబేస్ లెవెల్లో యూజర్ అంటాం. పర్పస్ ఏంటి? కంట్రోల్ యాక్సెస్ అండ్ యాక్షన్స్ ఆన్ సిక్వెల్ సర్వర్. సెక్యూరబుల్స్, వేటినైతే సెక్యూర్ చేయాలో, వేటినైతే సేవ్ చేయాలో, వేటినైతే కాపాడాలో అవి సెక్యూరబుల్స్. ప్రొడక్ట్ ఈజ్ ఎ సెక్యూరబుల్. రిసోర్సెస్ టు విచ్ పర్మిషన్స్ ఆర్ గ్రాంటెడ్, దేని మీద అయితే పర్మిషన్స్ ఇస్తామో అవి సెక్యూరబుల్స్. సెక్యూరబుల్స్ ఏంటి? డేటాబేసెస్ సెక్యూరబుల్స్, డేటాబేస్ ని సేవ్ చేయాలి, స్కీమాస్ ని సేవ్ చేయాలి, టేబుల్స్ ని సేవ్ చేయాలి. ఓకే, సో లాగిన్స్ కూడా సెక్యూరబుల్సే, లాగిన్ కూడా సేవ్ చేయాలిగా. లాగిన్ ఈజ్ ప్రిన్సిపల్ అండ్ సెక్యూరబుల్. ఇప్పుడు జిహెచ్కే హరి అనేది ఒక లాగిన్, సిస్అడ్మిన్ లాగిన్. సుబ్బు ఈజ్ ఆల్సో లాగిన్. నేను వెళ్ళి సుబ్బుని డిలీట్ చేయగలుగుతానా? డిలీట్. సో సుబ్బు ఆల్రెడీ ఆన్లైన్ లో ఉన్నాడు కదా, అశోక్ ని డిలీట్ చేద్దాం, ట్రై చేద్దాం. డిలీట్. సో ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై లాగిన్, రైట్? ఓకే, కంట్రోల్డ్ బై లాగిన్. సో ప్రిన్సిపల్ చేత మాడిఫై అయ్యేది ఏదైనా సెక్యూరబుల్. అంటే ఒక లాగిన్ కి ఇంకో లాగిన్ సెక్యూరబుల్. లాగిన్ ఇస్ ప్రిన్సిపల్ అండ్ సెక్యూరబుల్. సో వేటినైతే నువ్వు కాపాడాలనుకుంటున్నావో అవి సెక్యూరబుల్స్. సో ఎవరి నుంచి కాపాడాలనుకుంటున్నావో ప్రిన్సిపల్. ప్రిన్సిపల్, సెక్యూరబుల్. ఓకే, ఈ 2 టాపిక్స్. పర్మిషన్స్ మనం నెక్స్ట్ డే మాట్లాడదాం తర్వాత. సో ఇక్కడ ప్రిన్సిపల్స్ కి 2 టైప్స్ ఉంటాయి, అథెంటికేషన్, ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే ఏంటి? నువ్వెవరో చెప్పాలి. ఆథరైజేషన్ అంటే ఏంటి? నీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలో నేను డిసైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి, లేకపోతే ఏదైనా సబ్సిడీ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా కొత్త ప్లేస్లకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా ఎలిజిబుల్ కావాలి. మీరు తంబు ప్రింట్ వేసారనుకోండి, మీ ఆధార్ కార్డు అథెంటికేషన్ అవుతుంది. మీకు మెసేజ్ వస్తుంది, యువర్ ఆధార్ కార్డ్ వాజ్ సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్. ఎప్పుడైనా చూసారా మెసేజ్? ఎస్. సో అథెంటికేషన్ అంటే ఏంటంటే గుర్తింపు, మీరా కాదా అని చెక్ చేయడం. ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ యూజర్. ఓకే, ఎందుకు? పర్పస్ ఏంటి? ఓన్లీ ఐడెంటిఫైడ్ యూజర్స్, ఓన్లీ లిగమిటెడ్ యూజర్స్, ఎవరైతే కనెక్ట్ అవ్వాలో వాళ్ళే కనెక్ట్ అయ్యేటట్టు చూస్తుంది అథెంటికేషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్? సో దెర్ ఆర్ విండోస్ అథెంటికేషన్, there are SQL Server authentication. Except this, there are other types of authentications also available. That one for Azure cloud applications. Okay, authentication type: Windows authentication, SQL authentication, Microsoft Entra MFA. MFA అంటే multi-factor authentication. Entra password, Entra integrated. ఇవన్నీ ఏంటంటే క్లౌడ్ బేస్డ్. ఆన్ ప్రైమ్ అయితే మనకు రెండే, విండోస్ అథెంటికేషన్, SQL Server authentication. ఆథరైజేషన్ అంటే నీకు లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు SQL సర్వర్ కనెక్ట్ అయ్యి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు, ఏ డేటాబేస్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆథరైజేషన్. వాట్ యూ కెన్ డూ. ఓకే, అథెంటికేషన్ ఈస్ ఐడెంటిటీ, ఆథరైజేషన్ ఈస్ పవర్. సో నేనేం చేస్తానంటే, నేను కంపెనీ హెడ్. సో నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేశా, 4 మెంబర్స్ ని రిక్రూట్ చేసుకున్నా. సో ఇక్కడ జనార్దన్ వచ్చేసి DBAగా రిక్రూట్ చేసుకున్నా. జనార్దన్ కి నేను ఆథరైజ్ చేస్తా. ఐఎమ్ ఆథరైజింగ్ జనార్దన్ టు వర్క్ యాజ్ ఎ DBA. సో అతను DBA వర్క్ మాత్రమే చేయాలి.
ఐఎమ్ ఆథరైజింగ్ స్వప్న టు వర్క్ యాజ్ ఎ హెచ్ఆర్. సో తనకు పవర్ ఇస్తున్నా, హెచ్ఆర్ పవర్స్. ఓకే, ఐఎమ్ ఆథరైజింగ్ సుబ్బు టు వర్క్ యాజ్ ఎ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్. ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు అశోక్ టు వర్క్ యాజ్ ఎ మార్కెటింగ్ హెడ్. ఓకే, ఐఎమ్ ఆథరైజింగ్ శివకృష్ణ టు వర్క్ యాజ్ ఎ సేల్స్ హెడ్. సో మీకు ఇచ్చే పవర్ని బట్టి, పర్మిషన్ని బట్టి మీరు వర్క్ చేస్తారు. దాన్ని ఆథరైజేషన్ అంటారు. సో అథెంటికేషన్ మోడ్, విండోస్ అథెంటికేషన్ మోడ్, మిక్స్డ్ మోడ్. మిక్స్డ్ మోడ్ అంటే విండోస్ మోడ్ వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, సిక్వెల్ వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే విండోస్ అథెంటికేషన్ మోడ్, మోర్ సెక్యూర్. SQL Server is not more secure, it is less secure, SQL Server mode, but sometimes we use SQL Server authentication mode. For example, కొత్తగా ఒక ఎంప్లాయీ వచ్చాడు, ఇంకా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అకౌంట్ క్రియేట్ అవ్వలేదు, అప్పుడు SQL క్రియేట్ చేయొచ్చు. లేదా అప్లికేషన్స్ వాడుకోవాలి, లాగిన్ ని, అప్లికేషన్స్ SQL Server కనెక్ట్ అవ్వాలి. సో మనిషి కాకుండా యాప్స్ కనెక్ట్ అవుతాయి SQL Server కి. అలాంటి టైంలో SQL Server authentication mode వాడతాం. సో ఫ్యూచర్ లో చూద్దాం అవన్నీ ఏంటి. ఓకే, సో దిస్ ఈజ్ ఎంటైర్ కంప్యూటర్. ఎంటైర్ కంప్యూటర్ లో దిస్ ఈజ్ SQL Server, మైక్రోసాఫ్ట్ SQL Server. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ ఇమేజ్. ఇప్పుడు నేను SQL Server కనెక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ అంటే ఏమేమి వస్తాయి? విండోస్ లెవెల్ లాగిన్స్, SQL Server లెవెల్ లాగిన్స్, డేటాబేస్ లెవెల్ యూజర్స్. సెక్యూరబుల్స్ అంటే వేటిని అయితే సేవ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ సెక్యూరబుల్స్. ప్రిన్సిపల్స్ సెక్యూరబుల్స్ కి కనెక్ట్ అవుతాయి. నేను విండోస్ లాగిన్, నేను SQL Server కనెక్ట్ అవ్వాలి. ఐ విల్ కనెక్ట్ లైక్ దిస్. ఓకే, జస్ట్ ఎ మినిట్, మౌస్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, SQL Server నుంచి కూడా నేను కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నేను విండోస్ యూజర్ అన్నా ఉండాలి, SQL యూజర్ అన్నా ఉండాలి. ఫస్ట్ ఐ విల్ కనెక్ట్ టు SQL Server, ఫ్రమ్ దెన్ ఐ విల్ కనెక్ట్ టు డేటాబేస్. ఓకే, సో SQL Server లోపల డేటాబేస్ లోపల స్కీమా లోపల టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, క్యూస్, టైప్స్, ఇవన్నీ సెక్యూరబుల్స్ అన్నమాట. So you can connect through either Windows authentication or SQL Server authentication. సో ఇది డేటాబేస్. డేటాబేస్ లోపల ఏముంటాయి? డేటాబేస్ లోపల ఫైల్స్ ఉంటాయి, డేటా ఫైల్, లాగ్ ఫైల్. ఓకే, డేటా ఫైల్లో ఏముంటాయి? ఎక్స్టెన్స్ ఉంటాయి. ఎక్స్టెన్స్ లోపల ఏముంటాయి? పేజెస్ ఉంటాయి. ఓకే, పేజ్ ఎలా ఉంటుంది? పేజ్ రో ఆఫ్సెట్, పేజ్ హెడర్, పేజ్ రో ఆఫ్సెట్, డేటా రోస్, ఫ్రీ స్పేస్. దిస్ ఇస్ పేజ్ ఆర్కిటెక్చర్. ఇదంతా ఫిజికల్ ఆర్కిటెక్చర్. లాజికల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి. సో ఓపెన్ ఎనీ డేటాబేస్ రైట్ నౌ. ఐఎమ్ ఓపెనింగ్ అడ్వెంచర్ వర్క్స్. సో ఇన్ అడ్వెంచర్ వర్క్స్ టేబుల్స్, ఇక్కడ చూడండి నేను డేటాబేస్ ఓపెన్ చేశాను. డేటాబేస్ లో ఏముంటాయి? యాక్చువల్ గా డేటాబేస్ లో ఫిజికల్ గా చూస్తే మనకు ఫైల్స్ ఉండాలి. ఫైల్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఫైల్స్ కనిపించట్లేదు. ఓకే, ఏం కనిపిస్తున్నాయి? టేబుల్స్, వ్యూస్ కనిపిస్తున్నాయి. టేబుల్స్ ఓపెన్ చేశా. టేబుల్స్ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తున్నాయి? టేబుల్. ఓకే, టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత కాలమ్స్, కీస్, కాన్స్టెంట్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. రైట్ క్లిక్, సెలెక్ట్ టాప్ 1000 రోస్. సో టేబుల్లో ఉంటే డేటా కనపడుతుంది. ఇదంతా లాజికల్ వ్యూ, ఫిజికల్ వ్యూ కాదు. ఫిజికల్ వ్యూ అంటే ఏంది? యాక్చువల్ గా ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే డేటాబేస్ లో ఏమున్నాయి? ఫైల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఫైల్, దిస్ ఇస్ డేటా ఫైల్, దిస్ ఈజ్ లాగ్ ఫైల్. సో అంటే డేటాబేస్
2 రకాలుగా చూడొచ్చు మనం. ఫిజికల్‌గా, లాజికల్‌గా. లాజికల్ అంటే ఏందంటే మనకు కనిపించదు సాఫ్ట్‌వేర్ లాగా. సో, లాజికల్ వ్యూ ఏంటంటే టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్ మనకు కనిపిస్తాయి. ఫిజికల్ వ్యూలో ఏంటంటే ఫైల్స్, ఎక్స్‌టెన్స్, పేజెస్, ఇన్‌సైడ్ పేజెస్ కనిపిస్తాయి. లాగిన్ టైప్స్. ఎన్ని రకాల లాగిన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో, డొమైన్ లెవెల్ లాగిన్స్ క్రియేట్ చేయొచ్చు. డొమైన్ అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీలోకెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో ఒక 100 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి. 100 కంప్యూటర్స్‌ని కనెక్ట్ చేసి పెడతారు. ఇంటర్నల్లీ కనెక్టెడ్. దాన్ని ఒక డొమైన్ అంటారు. ఈ 100 కంప్యూటర్‌ని ఒక డొమైన్ కంట్రోలర్ కంప్యూటర్‌తో కనెక్ట్ చేసుకొని అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. సో, మీ కంప్యూటర్‌లో మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకిచ్చే కంప్యూటర్ అంతా పార్ట్ ఆఫ్ డొమైన్. మీరేదంటే అది చేయడానికి ఉండదు. ఓకే. సో, డొమైన్స్ ఎలా ఉంటాయి? డొమైన్ ఎలా తయారు చేయాలో కూడా మనం ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం. సో, డొమైన్ కంట్రోల్‌తో వీటిని కనెక్ట్ చేయొచ్చు. డొమైన్ కంట్రోలర్‌లో మీరు గనక లాగిన్‌ని క్రియేట్ చేస్తే ఈ 100 కంప్యూటర్స్‌లో ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. మీకు పర్మిషన్ ఉంటే. దట్ ఈస్ డొమైన్ లాగిన్. విండోస్ లాగిన్ అంటే మీకు తెలుసు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మీరు ఓపెన్ అయ్యి అంటే ఎల్‌యూఎస్ఆర్ ఎంజీఆర్ఎంఎస్‌సి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్స్ ఉంటారు కదా! ఇవి విండోస్ యూజర్స్. మీరు ఎవరు కావాలంటే వాళ్ళని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన వాళ్ళు విండోస్ అథెంటికేషన్, విండోస్ లాగిన్ అంటారు. సీక్వెల్ సర్వర్ లాగిన్ అంటే? సో, సీక్వెల్ సర్వర్ లాగిన్ అంటే ఏంటంటే సీక్వెల్ సర్వర్‌లో మనం క్రియేట్ చేసే లాగిన్. సో, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తా. సో, విండోస్ అథెంటికేషన్ లాగిన్ అనేది డైరెక్ట్‌గా సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ యూ హావ్ టు కనెక్ట్ టు కంప్యూటర్. ఓకే. నువ్వు ఒక యూజర్ ఫస్ట్ నీ కంప్యూటర్‌లో నీ ఐడీ, పాస్వర్డ్ కొట్టి కంప్యూటర్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత విండోస్ అథెంటికేషన్ వాళ్ళు సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతారు. ఓకే. సో, విండోస్ అథెంటికేషన్ ఎవరైనా సీక్వెల్ సర్వర్ కనెక్ట్ కావాలంటే ఫస్ట్ కంప్యూటర్‌కి కనెక్ట్ అవ్వాలి. సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ వాళ్ళు కంప్యూటర్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవరో కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళ కంప్యూటర్‌లో ఎస్ఎస్ఎంఎస్ ఉందనుకుంటే మీరు ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి ఎస్ఎస్ఎంఎస్‌లో లాగిన్ అయిపోవచ్చు. ఓకే. తర్వాత గ్రూప్ లాగిన్. ఈ గ్రూప్ లాగిన్ ఏంటంటే మీ కంపెనీలో 10 డీబీఎస్ ఉన్నారనుకోండి. ఈ 10 డీబీఎస్ కలిపి ఒక గ్రూప్ తయారు చేయొచ్చు నేను. ఆ గ్రూప్ అంటే నీకు స్పెసిఫిక్‌గా సీక్వెల్ సర్వర్‌లో లాగిన్ ఉండాల్సిన పనిలా. ఆ గ్రూప్‌లో ఉంటే చాలు. నువ్వు లాగిన్ అయిపోతావు. బిల్ట్ ఇన్ లాగిన్ ఏంటంటే బై డిఫాల్ట్ కంప్యూటర్. సో, ఎవరైతే కంప్యూటర్ తయారు చేసేటప్పుడే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసేటప్పుడే అంటే ఇన్‌స్టాల్ చేసినప్పుడే అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు. డిఫాల్ట్ అకౌంట్ ఉంది. ఈ యుటిలిటీ అకౌంట్ ఉంది. ఇవన్నీ ఇన్‌బిల్ట్ అకౌంట్స్. సో, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ లాగిన్స్ అవైలబుల్. హౌ టు క్రియేట్ ఎ లాగిన్? సో, విండోస్ లాగిన్ ఎలా క్రియేట్ చేస్తాం? సీక్వెల్ సర్వర్ లాగిన్ ఎలా క్రియేట్ చేస్తాం? విండోస్ లాగిన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్‌లో ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ క్రియేటింగ్ ఏ యూజర్ స్వప్న. పాస్వర్డ్ ఈక్వల్ టు admin@123 123 admin@123 123. సో, క్లిక్ ఆన్ క్రియేట్. ఇది అక్కర్లేదు. పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్. యూజర్ కాంట్ చేంజ్ పాస్వర్డ్. క్రియేట్. ఐ క్రియేటెడ్ ఏ లాగిన్. స్వప్న అని విండోస్ లాగిన్‌ని నేను క్రియేట్ చేశా. ఫస్ట్ విండోస్ యూజర్‌ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత సీక్వెల్ సర్వర్‌కెళ్ళి గో టు సెక్యూరిటీ, లాగిన్స్, రైట్ క్లిక్, న్యూ లాగిన్. ఓకే. విండోస్ అథెంటికేషన్. సెర్చ్‌లో స్వప్న అని పేరు టైప్ చేస్తే ఒకవేళ విండోస్ యూజర్ అయితే వస్తది. చెక్ నేమ్. ఓకే. ఇది ఇంకా కనిపించలేదు.
అప్పుడు మీకు కనిపించినప్పుడు గో టు అడ్వాన్స్డ్, ఫైండ్ నౌ, ఇక్కడ స్వప్న అనే యూజర్ కనిపిస్తుంది. స్వప్న. సో జిహెచ్కే స్వప్న అని ఇవ్వాలి, అప్పుడు కనిపిస్తుంది. సో విండోస్ అథెంటికేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ కంప్యూటర్ నేమ్ వస్తుంది. జిహెచ్కే ఈజ్ కంప్యూటర్ నేమ్, తర్వాత యూజర్ నేమ్. క్లిక్ ఆన్ ఓకే. సో విండోస్ యూజర్ కి లాగిన్ నేమ్ మనం ఇవ్వకూడదు, ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ మ్యాప్ చేయాలంతే. విండోస్ యూజర్ ని సిక్వెల్ యూజర్ కి మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసి ఓకే, పాస్వర్డ్ అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ స్వప్నకు ఒక పాస్వర్డ్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం సిక్వెల్ సర్వర్ లో విండోస్ లాగిన్ ని క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ హౌ వి క్రియేట్ విండోస్ లాగిన్. సిక్వెల్ సర్వర్ లాగిన్ అంటే ఎలా క్రియేట్ చేస్తాం? గో టు లాగిన్స్, రైట్ క్లిక్, న్యూ లాగిన్, SQL Server authentication. First we need to provide Shiva login name, then password admin@123 123 admin@123 123. So I don't want to enforce any password policy. Click on OK. Shiva ane login. ikkada meer gamaniste, this is Windows authenticated login. This is SQL Server login. SQL Server login ki only login name untadi. విండోస్ అథెంటికేషన్ లాగిన్ కి ముందు కంప్యూటర్ నేమ్ ఉంటుంది. జిహెచ్కే హరి, జిహెచ్కే స్వప్న. ఓకే, ముందు కంప్యూటర్ నేమ్ ఉన్నవన్నీ విండోస్ లాగిన్స్. సో గో హియర్, క్రియేట్ వన్ మోర్ యూజర్, విండోస్ యూజర్. ఓకే, I'll do one thing. I'm creating Ashok. New user, Ashok, admin@123 123 admin@123 123. User can't, password never expires. User created. Ashok user created Windows level. Now go to SSMS, go to logins, right click, new login. ఎలా మ్యాప్ చేయాలి విండోస్ అథెంటికేషన్? సెర్చ్ GHK/Ashok. సెర్చ్ కొడితే చెక్ నేమ్స్ కొడితే ఉంటే కనిపిస్తుంది. ఉంది, కనిపించింది. ఓకే, సో ఇలా మ్యాప్ చేశాము. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని గ్రాఫికల్ గా నేను చేస్తున్నా కదా, గ్రాఫికల్ గా చేయకుండా కమాండ్ వైజ్ చేయాలనుకోండి, ఇక్కడ స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ అవుట్ కొట్టామనుకోండి, దీన్ని క్లోజ్ చేయండి. ఇది స్క్రిప్ట్ విత్ డిఫాల్ట్ డేటాబేస్ అక్కర్లేదు. సో వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ లాగిన్స్, యు మస్ట్ బీ ఇన్ మాస్టర్ డేటాబేస్. యూజ్ మాస్టర్ అని కొడితే మాస్టర్ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, ఇది కమాండ్. యూజ్ అడ్వెంచర్ వర్క్స్ అని కొడితే అడ్వెంచర్ వర్క్స్ కి కనెక్ట్ అవుతాం. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కమాండ్, యూజ్ మాస్టర్. వెంటనే ఇక్కడ మాస్టర్ వచ్చేసింది. ఓకే, క్రియేట్ లాగిన్, లాగిన్ నేమ్ ఫ్రమ్ విండోస్. దిస్ ఈస్ ద కమాండ్. కమాండ్ వైజ్ ఈజ్ వెరీ ఈజీ టు క్రియేట్ ఎనీథింగ్. మీకు కావాలంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే గ్రాఫికల్ గానే గుర్తుపెట్టుకోండి. సో నాకేంటంటే కమాండ్ వైజ్ ఈజీ అనిపిస్తుంది. క్రియేట్ లాగిన్, లాగిన్ నేమ్. వాట్ ఈస్ ద సింటాక్స్? క్రియేట్ లాగిన్, లాగిన్ నేమ్ ఫ్రమ్ విండోస్. ఫ్రమ్ విండోస్ అంటే విండోస్ అథెంటికేషన్. ఇక్కడ అశోక్ లేదు కదా, నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. దిస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. గో హియర్, రిఫ్రెష్. అశోక్ లాగిన్ కేమ్. ఒకవేళ సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ అనుకోండి, మనం ఏం చేయాలంటే క్రియేట్ లాగిన్, create login, login name Jana, otherwise this one, anything. Create login, login name with password.
విత్ పాస్వర్డ్ అంటే ఏంటంటే అది మనకు SQL సర్వర్ అథెంటికేషన్ కింద లెక్క. admin@123.123. సో ఇక్కడ జన అనే లాగిన్ లేదు కదా. లెట్ మీ క్రియేట్ దిస్ వన్. ఎగ్జిక్యూట్ దిస్. నౌ గో లాగిన్స్. రిఫ్రెష్ దిస్. We have Jana. సో మీరు రైట్ క్లిక్ లాగిన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లాగిన్ కొట్టి ఓకే అందులో SQL సర్వర్ అథెంటికేషన్ విండోస్ అథెంటికేషన్ క్లిక్ చేసి ఇవన్నీ చేసే బదులు సింపుల్ గా చిన్న కమాండ్ రాస్తే సరిపోతుంది. విండోస్ అథెంటికేటెడ్ అయితే అథెంటికేటెడ్ లాగిన్ నేమ్ విండోస్ యూజర్ నేమ్, SQL అథెంటికేషన్ అయితే విత్ పాస్వర్డ్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. సో విండోస్ అథెంటికేషన్ అయితే ఇలా క్రియేట్ చేస్తాం లాగిన్స్. SQL అథెంటికేషన్ అయితే విత్ పాస్వర్డ్స్ వాడతాం. ఓకే నౌ మ్యాపింగ్. సో విండోస్ అథెంటికేషన్స్ 3 టైప్స్ అన్నమాట మ్యాపింగ్స్. సో మనం మ్యాపింగ్ అంటే ఏంటి? SQL సర్వర్ లో విండోస్ అథెంటికేషన్స్ ని యాడ్ చేయడం. ఎలా యాడ్ చేస్తున్నాం? సింగిల్ యూజర్స్ ని యాడ్ చేయొచ్చు, గ్రూప్ మ్యాపింగ్ చేయొచ్చు, బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్ ని మ్యాపింగ్ చేయొచ్చు. లెట్స్ సి వాట్ ఈస్ సింగిల్ యూజర్ మ్యాపింగ్. సింగిల్ యూజర్ మ్యాపింగ్ మీకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ నేను హరిని, స్వప్నాని, అశోక్ని ఇవన్నీ నేను ఫ్రమ్ విండోస్ అని మ్యాప్ చేశాను. సో SQL సర్వర్ లో విండోస్ అథెంటికేషన్ విండోస్ లాగిన్ ని యాడ్ చేయడాన్ని సింగిల్ యూజర్ మ్యాపింగ్ అంటారు. గ్రూప్ లెవెల్ మ్యాపింగ్ అంటే ఏంటంటే లెట్స్ గో టు యూజర్స్, విండోస్ యూజర్స్. సో అశోక్ ఈజ్ ఏ DBA, Swapna ఈజ్ ఏ DBA. Okay, let me create one more user. New user. New user is Shiva. admin@123.123. admin@123.123. So how many Windows users are there? Shiva, Ashok, Swapna. 3 Windows users available. ఈ విండోస్ యూజర్స్ ని నేను DBA గా రిక్రూట్ చేసుకున్నా. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఓకే 30 మంది ఉన్నారు అనుకోండి. ఈ 30 మందికి నేను వెళ్ళి SQL సర్వర్ లో లాగిన్ క్రియేట్ చేయాలిగా. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే గో టు గ్రూప్స్. ఓకే ఈ గ్రూప్ లో ఐ విల్ క్రియేట్ ఏ న్యూ గ్రూప్ దట్ ఈస్ DBA గ్రూప్. ఈ గ్రూప్ లో నేను ఈ ముగ్గురిని యాడ్ చేస్తా. అడ్వాన్స్డ్ ఫైండ్ డౌన్ హూ ఆర్ ద పర్సన్స్. అశోక్. ఓకే నెక్స్ట్ శివ, స్వప్న. క్లిక్ ఓకే. ఈ ముగ్గురిని యాడ్ చేసా. క్లిక్ ఓకే. క్లిక్ క్రియేట్. ఓకే ఫైన్. DBA గ్రూప్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. ఓకే ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురు DBA గ్రూప్ లో ఉన్నారు కదా. నేనేం చేస్తానంటే ఇప్పుడు గో టు SQL సర్వర్, లాగిన్స్, రైట్ క్లిక్, న్యూ లాగిన్, సెర్చ్. ఓకే లొకేషన్స్, ఫైన్ సేమ్ లొకేషన్, చెక్ నేమ్స్, లేకపోతే DBA అని కొట్టి చెక్ నేమ్స్ కొడతా. ఓకే ఇది కనిపించట్లేదు. గో టు అడ్వాన్స్, ఫైండ్ నౌ, చెక్ ఫర్ DBA గ్రూప్. ఆబ్జెక్ట్ టైప్స్ లో ఇక్కడ నేను గ్రూప్స్ ని యాడ్ చేయలేదు. సో క్లిక్ ఆన్ గ్రూప్స్ ఆల్సో, రిమూవ్ అదర్ వన్స్, ఓన్లీ గ్రూప్స్ పెడతా. క్లిక్ ఆన్ ఓకే. నౌ యూ కెన్ చెక్. Go to advanced, find now what are the groups available. DBA group is available here. Click OK. GHK DBA group అని టైప్ చేయాలి. Click on OK. So Windows authentication, this is group login. Click on OK. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. This is Windows authentication. This is group login. గ్రూప్ లాగిన్ ఐకాన్ సింబల్ వేరే ఉంది. విండోస్ అథెంటికేషన్ అదే సింగిల్ యూజర్ అథెంటికేషన్ లోగో వేరే ఉంది. గ్రూప్ లాగిన్ అథెంటికేషన్ వేరే ఉంది.
లోగో. ఓకే. సో ఇక్కడ ఈ గ్రూప్‌లో ఎవరెవరు ఉన్నారు డీబీఏ గ్రూప్‌లో? అశోక్ ఉన్నాడా? శివ ఉన్నాడా? స్వప్న ఉందా? ముగ్గురున్నారు. సో ఇక్కడ విండోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ ఉందనుకుందాం. దీన్ని డిలీట్ చేద్దాం. ఇక్కడ శివ అనే లాగిన్ ఉందా మనకు? శివ అనే లాగిన్ ఉందా? Am I audible? సార్ ఇందాక మీరు డిలీట్ లేదన్న. Okay. Right now there is no login for Shiva. కానీ శివ is part of this group. డైరెక్ట్ గా లేకపోయినా ఈ గ్రూప్ లో ఉంటే శివ కెన్ ఎంటర్ ఇంటూ SQL సర్వర్. ఎలా ఎంటర్ అవుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ అయిపోయి శివతో లాగిన్ అవ్వాలి నా ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో డైరెక్ట్లీ శివ కెన్ లాగిన్ ఇంటూ మై కంప్యూటర్ బికాస్ హీ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రూప్. దెన్ హీ కెన్ కనెక్ట్ టు SQL సర్వర్. ఇది ఎలా ఏంటి అనేది ఇదంతా మనం లెవెల్ 2 స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పుకుందాం. సో అప్పుడు మనం క్లౌడ్ లో చేస్తాం కాబట్టి క్లౌడ్ లో మల్టిపుల్ కంప్యూటర్స్ లో ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాం. సో ఈవెన్ దో శివ డజంట్ హ్యావ్ డైరెక్ట్ లాగిన్, ఇఫ్ హీ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ హీ కెన్ ఎంటర్ ఇంటూ SQL సర్వర్. దీన్ని గ్రూప్ యూజర్ మ్యాపింగ్ అంటారు. ఓకే. అలాగే బిల్ట్ ఇన్ యూజర్స్ ఎప్పుడు చేయొద్దండి. బిల్ట్ ఇన్ యూజర్స్ ఎప్పుడు ఎందుకు చేయకూడదు అంటే వీళ్ళు విండోస్ అడ్మిన్స్, SQL అడ్మిన్స్ కాదు, DBS కాదు. వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తే సో వాళ్ళు ఏదైనా తెలియకుండా మాడిఫై చేసేదానికి స్కోప్ ఉంటుంది. సో నెవర్ క్రియేట్ బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్స్. ఇది గ్రాఫికల్ గా పాసిబుల్ కాదు. సో క్రియేట్ లాగిన్ బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్స్ ఫ్రమ్ విండోస్. ఎగ్జిక్యూట్ దిస్. వీళ్ళంతా విండోస్ అడ్మిన్స్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ బిల్ట్ ఇన్ గ్రూప్స్ అడ్మినిస్ట్రేటర్. Okay, there are 3 types of Windows mapping available. One is single user mapping, second is group mapping, third is built-in administrator mapping. So single user mapping SQL server authentication అయితే లోగో ఇలా ఉంటది. అదే విండోస్ అథెంటికేషన్ అయితే ముందు కంప్యూటర్ నేమ్ వస్తుంది. సో కంప్యూటర్ నేమ్ తర్వాత అకౌంట్ నేమ్, యూజర్ నేమ్. అదే గ్రూప్ యూజర్ అయితే లోగో ఇలా ఉంటుంది. బిల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటర్ లోగో ఇలా ఉంటుంది. ఆర్ యు క్లియర్? Yes. ఓకే. నెక్స్ట్ కమ్ టు ఫిక్స్డ్ సర్వర్ రోల్స్. రోల్స్ అంటే ఏంటంటే సో ఏ రోల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్. ప్రతి రోల్ కి కొన్ని సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ యూజర్ నేమ్ ఆ పర్మిషన్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటాడు. సో BD² PS4 అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క నేమ్ కి BD 2Ds P4S ఒక్కొక్క నేమ్ తో కొన్ని సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. P అంటే బల్క్ అడ్మిన్, D అంటే డిస్క్ అడ్మిన్, మళ్ళీ D అంటే DB క్రియేటర్, P అంటే ప్రాసెస్ అడ్మిన్, S అంటే సెక్యూరిటీ అడ్మిన్, సెటప్ అడ్మిన్, సర్వర్ అడ్మిన్, సిస్ అడ్మిన్. సో ఒక్కొక్క రోల్ కి ఒక్కొక్క పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్స్ ఏంటి చూడాలనుకుంటే మీరు ఈ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ DB క్రియేటర్, copy this, paste this code here, execute this. So DB creator execute SP server role permission DB creator. DB creator అనే అతను ఏం చేయగలుగుతాడంటే ఒకవేళ నేను అశోక్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి సర్వర్ రోల్స్ లో DB క్రియేటర్ ని యాడ్ చేశాను అనుకోండి, క్లిక్ ఓకే. DB క్రియేటర్ ఇప్పుడు అశోక్ ఏం చేయగలుగుతాడంటే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయగలుగుతాడు, ఆ డేటాబేస్ ని డ్రాప్ చేయగలుగుతాడు అంటే డిలీట్ చేయగలుగుతాడు. ఓకే. ఆ డేటాబేస్ ని రీస్టోర్ చేయగలుగుతాడు, ఆ డేటాబేస్ లో రీనేమ్ చేయగలుగుతాడు,
ఆ డేటాబేస్ ని చేంజ్ చేయగలుగుతాడు. ఇంకొక పర్సన్ కి డిబి క్రియేటర్ గా యాడ్ చేయగలుగుతాడు. ఇవన్నీ పర్మిషన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో మీరు ఏదైనా డేటాబేస్ ని కొత్త ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఆ పర్సన్ వర్క్ ఏంటంటే డేటాబేస్ లను క్రియేట్ చేయడం, ప్లాన్ చేయడం. అతనికి నేను ఏమి ఇస్తానంటే సర్వర్ రోల్ డిబి క్రియేటర్ ఇస్తా. ఓకే, ఈ సర్వర్ రోల్స్ ఎక్కడ ఉంటాయి? గో హియర్. ఇవన్నీ సర్వర్ రోల్స్, ఇవన్నీ క్లౌడ్ సర్వర్ రోల్స్. హ్యాష్ ఉన్నవి, డబుల్ హ్యాష్. ఇవి మర్చిపోండి, ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. డి స్క్వేర్ 2 డీలు. ఓకే, పబ్లిక్ అనేది డిఫాల్ట్, ఇది గుర్తుపెట్టుకోవద్దు. సింగిల్ పి ప్రాసెస్ అడ్మిన్, 4S సెక్యూరిటీ, సర్వర్, సెటప్, సిస్ అడ్మిన్. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బల్క్ అడ్మిన్ చూద్దాం. బల్క్ అడ్మిన్ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్, బల్క్ ఇన్సెట్. మిగతాది ఏం చేయగలుగుతాడంటే ఇంకొకరికి బల్క్ అడ్మిన్ పర్మిషన్ ఇవ్వగలుగుతాడు. ఓకే, సో పబ్లిక్, వాట్ హ్యాపెన్స్ టు పబ్లిక్? పబ్లిక్ ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి? పబ్లిక్ ఈజ్ అన్నోన్ రోల్, సో ఇట్ ఈస్ నాట్, let me check one more time. So it is not considered as a server role. Okay, public ఏముండదు. సిస్ అడ్మిన్ చెక్ చేద్దాం. There are 140 types of permissions in SQL Server. All can do by sysadmin. Sysadmin is very dangerous. ఎవరికంటే వాళ్ళకి మనం ఈ పర్మిషన్ ఇవ్వకూడదు. ఓన్లీ లెవెల్ 2, లెవెల్ 3 DBS కు మాత్రమే మనం sysadmin ఇస్తాం. 140 పర్మిషన్స్, అన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి sysadmin కి. ఓకే, నౌ గో టు ప్రాసెస్ అడ్మిన్. ప్రాసెస్ అడ్మిన్ హ్యాస్ ఓన్లీ వన్ పర్మిషన్, కిల్. కిల్ అంటే ఏంటంటే ఇక్కడ సెషన్ నడుస్తూ ఉంది కదా, ఈ సెషన్ నెంబర్ 55. ఈ 55 సెషన్ ని కిల్ చేయొచ్చు దీన్ని వాడకుండా. ఇంకో పర్సన్ ని దీనికి యాడ్ చేయొచ్చు. సో ఇలా ఒక్కొక్క సర్వర్ రోల్ కొన్ని పర్మిషన్స్ కలిగి ఉంటుంది. వాట్ ఈస్ సర్వర్ అడ్మిన్? సర్వర్ అడ్మిన్ హ్యాస్ షట్ డౌన్ పర్మిషన్. సర్వర్ ని షట్ డౌన్ చేయొచ్చు, సర్వర్ ని కాన్ఫిగర్ చేయొచ్చు, రీకాన్ఫిగర్ చేయొచ్చు, ఇంకో పర్సన్ ని సర్వర్ అడ్మిన్ గా యాడ్ చేయొచ్చు. ఓకే, మనం ఇచ్చే పర్మిషన్ ని బట్టి, మనం ఇచ్చే రోల్ ను బట్టి ఆ లాగిన్ అంత పవర్ఫుల్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సర్వర్ రోల్స్. సో సర్వర్ రోల్స్ ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? దిస్ ఈస్ ద ఫార్ములా. BD square PS4, bulk admin, disk admin, DB creator, process admin, security setup, server sys. Okay, వీటిని ఫిక్స్డ్ సర్వర్ రోల్స్ అంటారు. నౌ కమ్ టు యాడింగ్ ఏ లాగిన్ టు సర్వర్ రోల్. అంటే ఒక లాగిన్ కి సర్వర్ రోల్ ని ఎలా యాడ్ చేయాలి? సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, గో టు లాగిన్స్, ఎనీ లాగిన్, స్వప్న, రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, సర్వర్ రోల్స్, డిబి క్రియేటర్, క్లిక్ ఓకే. సో నేను ఈ రోల్ ని ఈ లాగిన్ కి ఇస్తున్నా. వాస్తవానికి అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఒక రోల్ ని ఒక లాగిన్ కి అలాట్ చేయలేము, ఎందుకంటే లాగిన్ ఈజ్ స్మాలర్, రోల్ ఈజ్ బిగ్గర్. సో కరెక్ట్ మెథడ్ ఏంటంటే మాట్లాడేటప్పుడు రోల్ కి లాగిన్ ని యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ అడ్మిన్ ఉంది, ఓపెన్ డిస్క్ అడ్మిన్, యాడ్ మెంబర్, who I am adding, Jenna. Click OK. Click OK. Click OK. సో ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు సో ఐఎమ్ అసైనింగ్ ఏ రోల్ టు దట్ లాగిన్ అనేది కరెక్ట్ గా మనం ఏం చెప్పాలంటే
I am adding a login to sysadmin. I am adding a login to process admin. Roles ki login ne add చేస్తాం. Role is bigger than login. So we assign logins to roles. Are you clear? Yes. సో దీన్ని ఎలా యాడ్ చేయాలంటే కమాండ్ వైజ్. దిస్ ఇస్ ద కమాండ్ ఆల్టర్ సర్వర్ రోల్ నేమ్ యాడ్ మెంబర్ లాగిన్ నేమ్. మీకు ఈ కమాండ్ తెలియలేదు అనుకోండి, సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ సిస్ అడ్మిన్ ఉంది, గో టు సిస్ అడ్మిన్ రోల్. ఓకే, ఆల్రెడీ వీళ్ళంతా సిస్ అడ్మిన్. యాడ్ బ్రౌజ్ సుబ్బు, క్లిక్ ఓకే. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ కొట్టండి. సో వాట్ ఈస్ ద స్క్రిప్ట్? ఆల్టర్ సర్వర్ రోల్ నేమ్ యాడ్ మెంబర్ సుబ్బు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఇప్పుడు సుబ్బులోకి వెళ్ళండి. సుబ్బు ఈజ్ ఎ రోల్, సారీ లాగిన్. గో టు రిఫ్రెష్ ఫస్ట్, గో టు ప్రాపర్టీస్, సర్వర్ రోల్స్, సిస్ అడ్మిన్ యాడ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ హౌ you can add a role, you can add a login to specific role. So చాలా ఎక్కువ టైం అయింది ఇప్పటికే. సో we need to discuss about database users. Only 2-3 slides are up. So okay, let it complete these 3 slides also. Then security primary fundamental topic is completed. So users, what is user? Login ఉంది, user. What is login? What is user? So under instance settings, you find under security, you find logins. Instance security logins. Okay, login అనేది ఎప్పుడు కూడా ఇన్స్టాన్స్ లెవెల్లోనే వర్క్ అవుతుంది. Login cannot enter into database. Okay, go to open databases, open AdventureWorks. Here you can find security, another security. చూడండి, ఇన్స్టాన్స్ లెవెల్లో you can find security. This is security. Database లెవెల్లో you can find security. This is security. Go to security. Here you find users. User scope ఎప్పుడు డేటాబేస్ లెవెల్ దాటి బయటికి రాలేడు. ఓకే, సో లాగిన్ ఎప్పుడు కూడా, లాగిన్ స్కోప్ ఎప్పుడు కూడా ఇన్స్టాన్స్ లెవెల్. సో లాగిన్ ఎప్పుడు డేటాబేస్ కనెక్ట్ అంటే డైరెక్ట్ గా లాగిన్ డేటాబేస్ లోకి ఎంటర్ అవ్వలేదు. లాగిన్ డేటాబేస్ కి ఎంటర్ అవ్వాలంటే లాగిన్ కి యూజర్ సపోర్ట్ కావాలి. సో ఇక్కడ ఒక లాగిన్ ఉంటుంది, ఇక్కడ ఒక యూజర్ ఉంటుంది. సో ఆ లాగిన్ ఈ యూజర్ కి మ్యాచ్ చేసినప్పుడే ఆ డేటాబేస్ కి ఆ లాగిన్ కనెక్ట్ అవ్వగలదు. ఓకే, డిఫాల్ట్ యూజర్స్ వచ్చేసి వీళ్ళు. So if we create any another user, you can connect to database. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ లాగిన్ ఫస్ట్. క్రియేట్ లాగిన్. లాగిన్ నేమ్ is test. With password equal to admin@123.123. ఓకే, సో నేను లాగిన్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ లాగిన్ తో ఎంటర్ అవుతున్నా. SQL Server authentication. Login name is test. Password is admin@123.123. Click on OK. So go to databases. Go to DB1. ఏమంటుంది? నాట్ యాక్సెసిబుల్ అంటే లాగిన్ తో
నువ్వు డేటాబేస్ ని కనెక్ట్ అవ్వలేదు. సో యూ షుడ్ హ్యావ్ ఏ యూజర్. ఓకే, సో యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి? గ్రాఫికల్ గా చేయొచ్చు, కమాండ్ వైజ్ చేయొచ్చు. గో టు ద డేటాబేసెస్ DB1. ఎక్కడ? ఈ లాగిన్ తో అవ్వచ్చు. సో నేను GHK, నేను యూజర్ ని క్రియేట్ చేయగలుగుతా, నువ్వు క్రియేట్ చేయలేవు, ఎందుకు? నీకు ఇంకా పర్మిషన్స్ లేవు. ఓకే, సో గో టు సెక్యూరిటీ, DB1 సెక్యూరిటీ, క్రియేట్ యూజర్, న్యూ యూజర్. సో యూజర్ నేమ్, what is the username? What is the login name? Test. Same name I will place for login name. Script it out. So this is the command. Copy అవ్వలేదు. ఓకే, క్రియేట్ యూజర్ టెస్ట్ ఫర్ లాగిన్ టెస్ట్. దేనికోసం యూజర్ టెస్ట్ లాగిన్ అంటే ఈ యూజర్ ని ఈ లాగిన్ ని మ్యాచ్ చేస్తున్నాం. ఓకే, నౌ లెట్స్ మ్యాచ్ దిస్. ఎగ్జిక్యూట్. ఓకే, నౌ టెస్ట్ యూజర్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ టెస్ట్ ఉన్నాడు కదా, ఈ టెస్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు DB1 ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. గో టు డేటాబేసెస్, DB1. Still it is not accessible because we have just created user. User ki permissions em levu. Go here, give permission, some permissions to user. User refresh. User create available. Did I execute this command? Yes, executed. Where did I execute? AdventureWorks. Okay, database AdventureWorks lo nen user create chesam. So I have to create this user in DB1. Now let me execute this. Now go and check whether I have permission or not. Let's see. Refresh. Databases. DB1. Now I can see DB1. ఎందుకు? నాకు ఇప్పుడు DB1 లో ఒక యూజర్ ఉన్నాడు, టెస్ట్ అని. ఓకే, హౌ టు క్రియేట్ ఏ యూజర్? వీ కెనాట్ క్రియేట్ డైరెక్ట్లీ యూజర్. వీ ఆల్వేస్ క్రియేట్ యూజర్ విత్ ఎ లాగిన్. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్, ఫర్ లాగిన్, లాగిన్ నేమ్. ఓకే, సో దిస్ ఈస్ ద డేటాబేస్ యూజర్. లాగిన్ ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ లెవెల్లో ఒక ప్రధానమంత్రి ఉంటాడు, PM. స్టేట్ లెవెల్లో ఒక CM ఉంటాడు, చీఫ్ మినిస్టర్. ప్రధానమంత్రి ఎప్పుడు స్టేట్కి వచ్చినా ప్రధానమంత్రి డైరెక్ట్ గా వచ్చి స్టేట్ లో తిరగకూడదు, అది ప్రోటోకాల్ కాదు. విత్ CM పర్మిషన్. ఇక్కడ పర్మిషన్ అనకూడదు, విత్ ప్రోటోకాల్ CM తనకి హెల్ప్ చేయాలి. సో అలాగే ఇక్కడ PM అంటే ఏంటంటే లాగిన్, CM అంటే ఏంది? యూజర్. సో వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ లాగిన్ కెనాట్ డైరెక్ట్లీ కనెక్ట్ టు డేటాబేస్. సో మనకి సర్వర్ రోల్స్ ఎలాగైతే ఉన్నాయో డేటాబేస్ రోల్స్ కూడా అలాగే ఉన్నాయి. డేటాబేస్ రోల్స్ ఎలా ఉన్నాయి? D ఫర్ ASDBO. D4 అంటే DB రీడర్, రైటర్. డినే డేటా రైడర్, డినే డేటా రైటర్. ఓకే, యాక్సెస్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్, DDL అడ్మిన్, బ్యాకప్ ఆపరేటర్, DB ఓనర్. దీస్ ఆర్ ద డేటాబేస్ రోల్స్. ఈ డేటాబేస్ రోల్స్ ఒక్కొక్క దానికి ఏమేం పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో DB fixed role permission is the command. Go to database, any database, security, server roles, database roles. These are the roles. Data reader ఉంది కదా, DB_data reader. What it can do? Select command మాత్రమే వాడగలుగుతాడు.
అంటే డెవలపర్స్ కి మనం ఇచ్చే పర్మిషన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్. ఏం ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఓన్లీ సెలెక్ట్ తో స్టార్ట్ అయ్యేవి మాత్రమే ఇతను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు ఈ పర్మిషన్ ఇస్తే. రైటర్ ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ గివ్ రైటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. రైటర్ పర్మిషన్ ఇస్తే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ 3 పర్మిషన్స్ ని తను వాడగలుగుతాడు. ఇలా ఒక్కొక్క రోల్ కి కొన్ని సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో అన్నిటిని మీరు రేపు ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేయండి ఒక్కొక్క రోల్ కి. సో ఈ రోల్స్ అన్నిటికీ ఏమేం పర్మిషన్స్ ఉన్నాయో మీరు చెక్ చేయండి. ఓకే. సో హౌ టు క్రియేట్ యూజర్ నేమ్ ఫర్ లాగిన్. ఎలా యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయాలి. సో నథింగ్ మోర్ దెన్ దిస్ ఇస్ జస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే. Next, after 2-3 days, we will go deep into the security topic. Okay, then. So if anybody have doubts, please ask me. Otherwise, we can stop the session right now. Anybody have any doubts?